హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో పిక్సార్ట్ ద్వారా చాలా సింపుల్గా ఈజీగా థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. సో బేసిక్ నాలెడ్జ్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సార్ట్ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో మధ్యలో మనకి యాడ్స్ వస్తాయి, అవి స్కిప్ చేయడమే. సో దాన్ని ఓపెన్ చేయగానే మనకి అక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ మనం ప్రెస్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్స్కి వెళ్దాము. కలర్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటుంది ఆప్షన్స్. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనం ఫస్ట్ దీన్ని ఫిట్ చేసుకోవాలి. సో ఫిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాంట్లోకి మనం వెళ్ళగానే సో మనం ఇందాక ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలర్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత రేషియో అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. తర్వాత రేషియో అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి 16:9 రేషియో కాబట్టి థంబ్నెయిల్ రేషియో. సో అది మనం క్లిక్ చేసుకొని మనం పైన యారో మార్క్ మీద టిక్ చేస్తే మనకి సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మనకి క్లిక్ చేయగానే మనకి గ్యాలరీలో మనకి ఏవైతే పిక్స్ కావాలనుకుంటున్నామో అవి మనం సెలెక్ట్ చేసుకోవడమే. సో నేను ఒక రెసిపీ పిక్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏదైనా కుకింగ్ రెసిపీ కానీ ఏదైనా పిక్చర్ అనేది మనం యాడ్ చేయాలనుకుంటే దాని మీద మనం సెలెక్ట్ చేసుకొని మన గ్యాలరీలోకి వెళ్ళి దాని మీద సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనం అక్కడ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ పార్ట్ మాత్రమే మనం ఉంచాలి. సో బ్యాక్గ్రౌండ్ అనేది మనం తీసేయాలనుకుంటే కనుక మనకి అక్కడ ఫ్రీ క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆ బ్రష్ అనే ఆప్షన్ ద్వారా మనం దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఏ పార్ట్ అయితే మనకి కావాలో, ఏ పిక్ అయితే మనం కావాలో దాన్ని మొత్తం అంతా మనం ఫ్రీ క్రాప్ చేస్తున్నాము. సో ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే మనకి ఎరేజ్ చేయొచ్చు అనే ఆప్షన్ ద్వారా సో మళ్ళీ మనకి ఆ పెయింట్ బ్రష్తో మనం అలా బ్రష్ చేసుకోవడమే. సో మనకి ఏ బ్యాక్గ్రౌండ్ తీసేసి మనకి ఏ పార్ట్ అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ పార్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఫ్లోర్ బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళిపోయింది. సో మనకి ఏదైతే ఇమేజ్ కావాలో అది వచ్చింది. సో ఇప్పుడు మనం దాన్ని అక్కడ ఫిట్ చేసుకోవాలి. సో మనకి మొత్తం అంతా ఇమేజ్ అదే కావాలంటే కనుక మొత్తం అంతా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లేదా మనకి మిడిల్లో కావాలన్నా లేకపోతే సైడ్కి పెట్టుకోవాలన్నా అది మన ఇష్టం. సో ఎలా కావాలంటే మనకి ఇమేజ్ అనేది అలా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సెట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం టైటిల్ ఇద్దాం. సో టైటిల్ అనేది టెక్స్ట్ అనేది ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. సో మనకి అక్కడ సైజ్ అనేది మనకి చిన్నగా కావాలంటే చిన్నగా వస్తుంది, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవడమే. సో ఇప్పుడు మనం టెక్స్ట్ దగ్గర టైప్ చేసుకోవచ్చు టైటిల్కి. అలాగే మనకి స్టిక్కర్స్ ఏమైనా కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్యాబేజ్ అనే రెసిపీ పిక్ యాడ్ చేశాను కాబట్టి సో క్యాబేజ్ అని టైప్ చేశాను. దానికి సంబంధించిన మనకి కొన్ని స్టిక్కర్స్ అనేవి వస్తాయి. అది మనకి మన ఆప్షనల్, అది కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చిన్న స్టిక్కర్ లాగా నేను యాడ్ చేశాను దానికి రిలేటెడ్గా వెజిటబుల్. సో ఇప్పుడు మనం దాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ ఇచ్చుకోవాలి. టెక్స్ట్ అనేది మనకి ఇంగ్లీష్లో మనం క్యాబేజ్ కర్రీ అని నేను టైప్ చేస్తున్నాను. సో అది మనం పైన యారో మార్క్ మీద టిక్ చేస్తే మనకి అది అక్కడ మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అనేది మనకి కింద మనకి చాలా ఫాంట్స్ ఉన్నాయి. సో ఏది కావాలో ఏ ఫాంట్లో కావాలంటే మనకి ఆ ఫాంట్లో మనం పెట్టుకోవడమే. సో మనకి సైజు పెద్దగా కావాలి అంటే కనుక యారో మార్క్ మీద మనం క్లిక్ చేసుకోవడమే, కింద ఉన్న యారో మార్క్ మీద. సో మనకి అలాగే స్ట్రోక్ అనేది బ్లాక్ లెటర్ స్ట్రోక్ అనేది ఇచ్చాం. అలాగే కలర్ అనేది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోవడమే. సో నేను ఇక్కడ ఎల్లో ఇచ్చిన తర్వాత మనకి అది కొంచెం డార్క్గా కావాలన్నా లేకపోతే లైట్ కలర్ కావాలన్నా ఇలా మనం ఫిక్స్ చేసుకోవడమే ఈ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత. సో దాన్ని మనం సెట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఆ యారో మార్క్ ద్వారా మనం చిన్నగా కావాలన్నా అలాగే పెద్ద సైజ్ కావాలన్నా మనం
సెట్ చేసుకోవడం. తర్వాత ఇప్పుడు మనం తెలుగులో కూడా టైప్ చేసుకోవచ్చు. సో, తెలుగులో అయితే మనకి చాలా సింపుల్‌గా వస్తుందండి. అలా కాకుండా మనకి లెటర్స్ అనేవి ఫాంట్ డిఫరెంట్ స్టైల్ కావాలి అంటే కనుక తెలుగు టైపింగ్ అనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి గూగుల్ నుంచి. సో, నేనైతే ఇక్కడ సింపుల్‌గా యాడ్ చేసేస్తున్నాను. సో, మీకు తెలుగు ఫాంట్ అనేది డిఫరెంట్ స్టైల్స్ కావాలంటే కనుక మనకి మన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలిది. సో, ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది తెలుగు ఫాంట్ అనేది. సో, దీన్ని గూడా మనకి కలర్ అనేది ఇచ్చుకోవాలంటే మనం కలర్ అనేది యాడ్ చేసుకోవడమే. సో, మనకి స్టైల్స్ ఏం మారట్లేదు. జస్ట్ అలాగే సింపుల్‌గానే ఉంది. సో, మీకు తెలుగు ఫాంట్ డౌన్‌లోడ్ చేసుకుంటే మనకి డిఫరెంట్ స్టైల్స్ అనేవొస్తాయి. సో, నేనిక్కడ కలర్ అనేది పర్పుల్ కలర్ అనేది ఇచ్చాను. సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ అనేది అలాగే టైటిల్ అనేది చాలా సింపుల్‌గా ఏ నాలెడ్జ్ లేకపోయినా మనం చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా ఈ పిక్సార్ట్ ద్వారా మనం థంబ్‌నెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. పిక్సార్ట్ గురించి మనకి డెప్త్‌గా తెలియకపోయినా ఇలా సింపుల్‌గా, ఈజీగా మనం థంబ్‌నెయిల్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అది యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే అది సేవ్ అయిపోతుంది మన గ్యాలరీలో. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.